ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మన దేవుని వాక్యంలోంచి మనం చూసుకున్నట్లయితే ఆయన లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయవాడు. నేను రెఫరెన్స్ చూసుకున్నట్లయితే యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనంలో రాయబడినది. అసలు ఆయన లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయవాడు అనగా దేవుడు మనుషుల ఊహకు అంతు చిక్కని మహాకార్యములను మరియు లెక్క పెట్టలేనన్ని అద్భుత కార్యాలు చేయగల సర్వశక్తి గల దేవుడు. అదేవిధంగా దేవుని శక్తికి అంతు లేనిది. ఆయన చేసే అద్భుతాలను ఎవరూ లెక్క పెట్టలేరని మరియు మానవ బుద్ధికి అందని రీతిగా ఆయన అద్భుతాలు చేస్తాడని ఈ వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు మన జీవితంలో లెక్కలేనన్ని అద్భుత కార్యాలు అద్భుత క్రియలు చేయవాడు. నీ జీవితంలో సమస్తాన్ని కోల్పి ఉన్నావా? నీ పరిస్థితులు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారా? నీ జీవితంలో అద్భుతాలు మహా గొప్ప కార్యాలు జరిగితే బాగుందని ఆశిస్తున్నావా? దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, నమ్ముతావో, దేవుడు నీ జీవితంలో ఏదైతే కోల్పోయినావో ఆ సమస్తాన్ని కూడా తిరిగి ఇవ్వగలడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన ఊహకు అందని కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. నూతన నెలలో ప్రవేశపెట్టావా? నూతన నెల అంతా కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన అద్భుతాలు చేయబోతున్నాడు నీ జీవితంలో. ఆయన నీ పట్ల, నా పట్ల లెక్కలేని అద్భుతాలు చేయబోతున్నాడు. ఈ ఆగస్టు నెల అంతా కూడా దేవుడు కార్యం చేయబోతున్నాడు. నువ్వు నమ్మినలా దేవుడి కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో ఆగస్టు నెలంతా కూడా చూడబోతున్నాం. దేవుడే మన పక్షంగా ఉండి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదు. ఆయన పరిశోధింప మహోపకారములు లెక్కలేని అద్భుత కార్యాలు మన జీవితంలో చేయబోతున్నాడు. మనం ఎప్పుడైతే నమ్ముతామో, ఎప్పుడైతే విశ్వసిస్తామో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. కష్టాలు లేదా శోధనలు వచ్చినప్పుడు యోబు వలె మనం కూడా అద్భుతాలు చేసే దేవుడు వైపు చూడాలి. ఆయన చేసే కార్యాలు మన బుద్ధికి అందకపోవచ్చు, కానీ ఆయన చేసే ప్రతి పని మన మేలు కొరకే ఉంటుంది. కాబట్టి కష్టాల్లో లేదా శోధనలు వచ్చినప్పుడు మనం దేవుడి తట్టు చూడాలి, మనుషుల తట్టు చూడు. మనుషుల సహాయం వ్యర్థం, దేవుని సహాయమే మనకు ముఖ్యం. కాబట్టి మనం చూసుకుంటే దేవుని శక్తి వివరించలేం, వర్ణించలేం, అతీతమైనది అది. దేవుడు మనుషులు లెక్కించలేని ఊహకు అందని విధంగా ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, ఎప్పుడైతే నమ్ముతామో, దేవుడు మన జీవితంలో కూడా అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తాడు. ఆయన ఒక్కడే అద్భుతాలు, మహత్కార్యాలు, స్వస్థకార్యాలు చేసే దేవుడు. మనకు అందు చిక్కని గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన ఒక్కడే. ఆయన పరిశోధింపజాలని మహోపకార్యంలో లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేయవాడు ఆయన ఒక్కడే. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం. మీ మహాకృపను ఆయన, మీ కృపను బట్టి అయా లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేయవాడు మా జీవితంలో. మీకు స్తోత్రం. ఈ వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి. ఎవరైతే వింటున్నారో వాళ్ళ జీవితంలో కార్యం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.